సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని శరత్ నగర్ మరియు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓపెన్ జిమ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న జీవన శైలిలో వ్యాయామము, క్రీడలు లేకుండా ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారని, ప్రైవేట్ ఎన్జీఓల సహకారంతో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నట్టు వారు తెలిపారు. ప్రభుత్వ స్థలాలలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పార్కులను, గ్రౌండ్లను అభివృద్ధి చేయాలని, పిల్లల కోసం క్రీడా కేంద్రాలను, పెద్దల కోసం పార్కులను అభివృద్ధి చేయాలని, ఓపెన్ జిమ్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మారుతున్నటువంటి జీవన విధానాలలో శారీరక శ్రమ చాలా తగ్గుతూ ఉంది. విద్యార్థుల నుంచి పెద్దవాళ్ళ వరకు చదువుకునేటువంటి విద్యార్థులకు ఓపెన్ క్రీడా ప్రాంగణాలు లేవు, పెద్దలకు సరైనటువంటి పార్కులు లేవు. దాని కారణంగా ఎవరైనా సాయంకాలం టైము ఆరోగ్యం కోసం మరి వాకింగ్కి వెళ్ళాలంటే కూడా సరైనటువంటి పార్కు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దిశలో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇంకా పార్కులు పెంచాల్సిన అవసరం ఉంది. ఇంకా ఉన్నటువంటి ఏవైనా ప్రభుత్వ స్థలాలు ఉంటే వాటిని క్రీడా ప్రాంగణాలు కూడా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో వర్టికల్గా మనము కాంప్లెక్స్లు కడతా ఉన్నాం, కానీ కాళ్ళు తీసి పెట్టడానికి కూడా ప్లేస్ లేనటువంటి పరిస్థితి. బహిరంగ స్థలాలన్నీ కూడా పరిరక్షించి వాటన్నిటిని కూడా పార్కులకు, క్రీడా ప్రాంగణాలకు భావితరాల కోసం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొంత బ్రీతింగ్ ప్లేస్ కూడా చేయాలి, గ్రీనరీ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ప్రజలకు కొద్దిగా గొప్ప మనం ఆరోగ్యానికి సంబంధించినటువంటి సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంది. రోగం వస్తే హాస్పిటల్ ఉంటుంది, రోగం రాకుండా చూడాలంటే పార్కులు, వాకింగ్ ప్లేసెస్, మరి అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.